నమస్తే, నేను రాధిక. వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అర్బనైజేషన్ కారణంగా ఆరోగ్యం పాడవుతోంది. ఇప్పటికే కొన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు మనం గమనిస్తున్నాం. డయాబెటిస్, బీపీ, ఒబేసిటీ వంటి సమస్యలు మన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఆర్గానిక్ కూరగాయలు, పప్పులు వాడుతున్నారు. అలాగే మిల్లెట్స్ వాడకం కూడా పెరుగుతోంది. ఇవన్నీ అందుబాటులోకి వచ్చినా అన్నం తినడం తగ్గించడం మాత్రం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఈ దిశగా ఆలోచించిన ఇండియన్ శాస్త్రవేత్తలు కొత్త రకం బియ్యంపై పరిశోధనలు చేశారు. ఆ బియ్యం పేరే డిజైనర్ రైస్. కేరళలోని CSIR NIIST శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన డిజైనరీ రైస్ సాధారణ బియ్యం కంటే అత్యధిక పోషక విలువలు కలిగినవి. ఈ డిజైనర్ రైస్లో అధికంగా ప్రోటీనే ఉంటుంది. పైగా వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయి ఆకస్మికంగా పెరగదు. ఈ డిజైనర్ రైస్ తయారీ కోసం బ్రోకెన్ రైస్ తీసుకొని అందులో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి పలు పోషకాలు కలిపి గ్రెయిన్స్ లాగా తయారు చేస్తారు. ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన పిల్లలకు అలాగే గర్భిణీల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఫిబ్రవరిలో డైరెక్టర్ డాక్టర్ సి ఆనంద్ రామకృష్ణ నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ జరిగింది. CSIR National Institute for Interdisciplinary Science and Technology Trivandrum has developed designer rice which has 22% protein and low GI around 54 glycemic index. దీనిని సాధారణ బియ్యం నుండి తయారు చేస్తారు. సాధారణ బియ్యం నుండి స్టార్చ్ని తగ్గించి ప్రోటీన్, ఇతర పోషకాలను ఎక్కువగా జోడించి మళ్ళీ గ్రెయిన్స్ లాగా తయారు చేస్తారు. ఈ రైస్లో ప్రోటీన్ 20 నుండి 22% వరకు ఉంటుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియా సమస్యలు కూడా దూరమవుతాయి. ఇప్పటికే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో రాబోయే 2-3 నెలల్లో మార్కెట్లో ఈ రైస్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి డిజైనర్ రైస్ అందుబాటులోకి వస్తే అన్నం ప్రియుల కష్టాలు తీరినట్లే.